నేను గత 11 సంవత్సరాలుగా ఈ శాంతినికేతన్ బాలికల పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. ఎన్నో విధాలైన విద్యార్థులను చూశాను ఇక్కడ. ఇన్ని సంవత్సరాలలో ఎందరో విద్యార్థుల బాధలు చూశాను. కొందరిలో మౌనం, కొందరిలో అలజడి, ఇంకొందరిలో అసహనం. కానీ ఆ శీతాకాల ఉదయం సిల్వర్ డైలీ గర్ల్స్ అకాడమీలో జరిగిన సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. ఒక చలికాల సమయం, సుమారు 7:30 ఉదయం అయ్యుంటుంది. స్కూల్ తలుపులు తీస్తూ లోపలికి నడిచాను. కారిడార్లన్నీ శూన్యంగా ఉన్నాయి. గదులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. అంతలో నాకు కడుపులో నొప్పిగా అనిపించింది. బహుశా పీరియడ్స్ మొదలవుతాయేమో అనుకున్నాను. స్టాఫ్ టాయిలెట్ దూరంగా ఉండడంతో పక్కనే ఉన్న స్టూడెంట్స్ టాయిలెట్కి వెళ్ళాను. అక్కడ చూసిన దృశ్యం నా గుండె ఆగినంత పని చేసింది. బాత్రూంలో నేలపై రక్తంలో తడిసి పడిపోయిన ఓ చిన్న అమ్మాయి పడి ఉంది. ఆమె వయసు బహుశా 13 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఆమె యూనిఫామ్ నిండా రక్తం, స్పష్టంగా డెలివరీ అయినట్టు అర్థమైంది. ఆమె పక్కనే ఒక నవజాత శిశువు పడి ఉంది. ఆ అమ్మాయి అపస్మారక స్థితిలో ఉంది. కానీ పుట్టిన ఆ బిడ్డ మాత్రం మూలుగుతూ శ్వాస తీసుకుంటూ ఉంది. అయ్యో దేవుడా, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా గట్టిగా కేక పెట్టాను. నా అరుపు అటు హాల్ అన్నింటినీ దద్దరిల్లేలా చేసింది. ఉక్కిరి బిక్కిరైన మనసుతో స్కూల్ ఆఫీస్కి పరిగెత్తాను. ప్రిన్సిపల్ గారిని పిలుచుకొని వచ్చాను. ఆమె అది చూసి నోరు మూసుకుంది తన చేతులతో. పెద్ద షాక్ తగిలినట్టుగా అయిపోయింది. ఈ విషయం బయటకు తెలిస్తే మన స్కూల్ పేరు మట్టి పేరులో కలిసిపోతుంది అని ఆమెలో ఆమె కాస్త మెల్లిగా మాట్లాడుకుంటుంది. చూస్తుంటే అలాగే ఆలస్యం అవుతోంది. అప్పుడు నేను చెప్పాను, ఆ అమ్మాయి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి మేడం, వెంటనే 108కి కాల్ చేయాలి అని నేను చెప్పాను. కానీ ఆమె 108కి నన్ను కాల్ చేయనివ్వలేదు. బదులుగా తన స్నేహితురాలైన ఒక ప్రైవేట్ నర్స్కి కాల్ చేసింది. 15 నిమిషాల్లో నర్స్ వచ్చింది. పరీక్షించి చూసిన తర్వాత రక్తహీనత చాలా ఎక్కువగా ఉంది, రక్తం చాలా పోయింది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రాణాలు పోతాయి అన్నది. ఎటువంటి ఆలోచన లేకుండా ఇంకో టీచర్ సహాయంతో ఆ అమ్మాయిని నా కారులో కూర్చోబెట్టాను. పాపను కూడా ఒక టవల్లో చుట్టి తీసుకువెళ్ళాను. నా గుండె గట్టిగా కొట్టుకుంటూ ఉంది. హాస్పిటల్కి వెళ్ళాము. నాతో పాటు వచ్చిన ఆ కో టీచర్ చెప్పింది, ఆ అమ్మాయి పేరు సాహితి, వయసు 13, 8th Bలో చదువుతోంది. ఎప్పుడు చాలా మౌనంగా ఉంటుంది. క్లాస్లో చివరి బెంచ్లో కిటికీ పక్కగా కూర్చుంటుంది. ఎప్పుడు ఎక్కువగా ఎవరితోనూ కలవదు. ఆమె తల్లి స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్లో క్లీనర్గా పనిచేస్తుంది. తండ్రి లేడు. వాళ్ళు ఒక రూమ్లో నివసించేవారు. సాహితీని చూసిన వెంటనే ఆమె తల్లి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అసలు ఇదంతా ఎలా జరిగింది? మా అమ్మాయి స్కూల్కి తప్ప మరెక్కడికి వెళ్ళదు. ఇదంతా అక్కడే జరిగి ఉంటుంది అంటూ ఏడుస్తూ ఉంది. ఆ సంఘటన తర్వాత 3 రోజులు నాకు నిద్ర లేకపోయింది. సాహితీ గత కొంతకాలంగా నిశ్శబ్దంగా నాకు గుర్తుకు వస్తూనే ఉంది. సాహితీతో స్నేహంగా ఉండే ఒక స్టూడెంట్ రమ్య నన్ను వచ్చి కలిసింది. ఆమె చాలా గుసగుసగా, ఎంతో భయపడుతూ ఒక విషయం నాకు చెప్పింది. 3 నెలల క్రితం రాఘవ్ సార్ క్లాసెస్ అయిపోయి ఇంటికి వెళ్తున్నప్పుడు సాహితిని ఆ సార్ ఆపారు. ఆ రోజు సాహితి నాతో పాటు ఇంటికి కలిసి రాలేదు. ఆ తర్వాతే ఆమె పూర్తిగా మారిపోయింది అని ఆ అమ్మాయి చెప్పింది. రాఘవ్ సార్ మా పీటీ టీచర్. నాకు విషయం అర్థమైంది. వెంటనే ఆయనను నిలదీశాను. కానీ ఆయన చెప్పింది విని షాక్ అయ్యాను. అతడు చెప్పాడు, ఆ రోజు నేను ఆమెకు చదువుకు సంబంధించిన డౌట్స్ అన్నీ అంతకుముందు నన్ను అడిగింది. వాటిని నేను చెప్పడానికే ఆ రోజు ఆగమన్నాను. ఆమెతో పాటు వేరే క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కావాలంటే వాళ్ళని ఎంక్వైరీ చేయండి అని చెప్పాడు. నేను అందరినీ ఎంక్వైరీ చేశాను. అతడు చెప్పింది నిజమే. అతడు ఆ రోజు డౌట్స్ ఉన్న పిల్లలకి 1 గంట పాటు క్లాస్ తీసుకున్నాడు. ఆ అందరితో పాటే సాహితీ కూడా ఉంది. ఆ సమయంలో నా మనసులో ఒక పేరు మెదిలింది. అతడే కిరణ్. అతడు మా స్కూల్ సెక్యూరిటీ గార్డ్. సరిగ్గా అదే రోజు తర్వాత స్కూల్కి రాజీనామా చేశాడు. ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, బదులు చెప్పలేదు, అదృశ్యమైపోయాడు. ఆయన వివరాలు ఆఫీస్లోని రిజిస్టర్లో చూశాను. ఫేక్ అడ్రస్, గుర్తింపు కార్డు అన్నీ నకిలివి. ఆయన ఎవరో కూడా స్కూల్ వాళ్ళు సరిగ్గా చెక్ చేయకుండా పెట్టుకున్నారు. ఆ సమయంలో నేను ఆసుపత్రికి వెళ్ళి సాహితిని కలిశాను. ఆమె కళ్ళల్లో ఎంతో బాధ కనిపించింది. నేను తన చేయి పట్టుకొని ఆమెకు ధైర్యం చెప్పాను. ఆమె మౌనంతో ఉంది, కానీ కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తున్నాయి. నేను అడిగాను, సాహితి అసలు ఏం జరిగింది అని. అప్పుడు సాహితి ఏడుస్తూ చెప్పింది, టీచర్ అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే, సెక్యూరిటీ గార్డ్ కిరణ్ వచ్చి చెప్పాడు, మీ తల్లి ఈరోజు ఆలస్యంగా వస్తానన్నది. అప్పటి వరకు నువ్వు స్టోర్ రూమ్లో వేచి ఉండు అని చెప్పాడు. అందరూ పిల్లలు వెళ్ళిపోయారు. తన తల్లి తనను తీసుకువెళ్ళడానికి వస్తుంది అని ఆమె అక్కడే వెయిట్ చేస్తుంది. అప్పుడు అతడు వెళ్ళి తలుపులు వేసి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. మళ్ళీ బెదిరింపులు, ఎవరికి కూడా చెప్పకూడదు అని, చెబితే చంపేస్తాను అని, అలాగే నీ తల్లిని కూడా చంపేస్తాను అనడంతో ఆ అమ్మాయి చాలా భయపడింది.
అవన్నీ విని నాకు కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. ఆ మాటలు విని పక్కనే ఉన్న తన తల్లి కుప్పకూలిపోయింది. అప్పుడు నేను చెప్పాను, మీకు ఎంతో అన్యాయం జరిగింది, న్యాయం కోసం పోరాడండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని. కానీ ఆ తల్లి వద్దు అని చెప్పింది. మేము చాలా బీదవాళ్ళం, కేసులు, కోర్టులు, పోలీసులు ఇవన్నీ మా వల్ల కాదు. మా అమ్మాయిపై నింద వేస్తారు సమాజం అంతా. మేము సమాజంలో తలెత్తుకొని తిరగలేము. అమ్మాయి ఆరోగ్యం బాగుపెడితే ఇక్కడి నుంచి ఎవరికి తెలియకుండా దూరంగా ఎటో వెళ్ళి బతుకుతాము అన్నది. నేను ఎంతో నచ్చచెప్పడానికి ప్రయత్నించినా ఆమె వినలేదు. నేను మరోసారి ప్రిన్సిపల్ గారిని కలిశాను, ఈ విషయమై పోలీస్ కంప్లైంట్ ఇద్దామని. కానీ ఆమె మొండిగా చెప్పింది, ఇలాంటివి పబ్లిక్ అవ్వకూడదు. అలా అవ్వడం వలన మన స్కూల్కి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది, స్కూల్ రెప్యుటేషన్ మొత్తం దెబ్బతింటుంది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళిపోతారు. ఇన్నాళ్ళ కష్టమంతా వెళ్ళిపోతుంది. పైగా మన అదృష్టం బాగుంది, స్కూల్ పేరుకి ఎటువంటి చెడ్డ పేరు రాకుండానే ఆ తల్లి కూడా కంప్లైంట్ ఇవ్వడం లేదు కాబట్టి బ్రతికిపోయాం. అటువంటిది ఇప్పుడు నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే ఎలా? ఇంతమంది పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? చేతులారా స్కూల్ రెప్యుటేషన్ మనమే పాడు చేసుకుందామా? నువ్వు కూడా చెప్పొద్దు అంటూ నాకు వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఎవరూ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. కిరణ్ ఎక్కడికి వెళ్ళాడో ఎవరూ చెప్పలేకపోయారు. స్కూల్లో సీసీటీవీలో పేరుకు మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఎక్కువగా స్టోరేజ్ లేదు. దాంట్లో ఏదీ సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. ఆ వివరాలన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు సాహితీ స్కూల్కే రావడం మర్చిపోయింది. రోజులు గడుస్తున్నాయి. స్కూల్ మామూలుగానే ఎప్పటిలాగా సాగిపోతూ ఉంది. కానీ నేను మాత్రం మారిపోయాను. నా క్లాస్లో ఉన్న ప్రతి అమ్మాయిని చూసినప్పుడు నా గుండె వేగంగా కొట్టుకునేది, అలజడిగా ఉండేది. ఇంకా ఎవరైనా సాహితీలాగా బాధపడుతున్నారా? ఈ విషయం ఎవరితోనూ పంచుకోవాలో తెలియక తమలో తామే కుమిలిపోతున్నారా? అప్పటి నుంచి నేను పాఠంతో పాటు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే దాని వలన వాళ్ళ సమస్యలు నాతో చెప్పుకుని ఉంటారు అని అంత స్వేచ్ఛని వాళ్ళకి ఇచ్చాను. ఒక్క మౌనం వెనుక ఎంత పీడన దాగి ఉంటుందో మనకు అర్థం కాదు. ఆ మౌనం వెనుక అసలు నిజాన్ని తెలుసుకోగలిగి స్పందిస్తే, వారికి ముందుగానే ఈ విషయాల పట్ల అవగాహన కల్పిస్తే ఇటువంటి ఘోరాలు జరగకుండా ఉంటాయి కాదంటారా?